పిల్లలు, ఇవాల్టి ప్రాక్టీస్ అయిపోయింది. రేపు మనం మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. నౌ టేక్ ఎ బ్రేక్. సాగర్, గంగ ఇక్కడికి వచ్చిందండి. గంగా, నువ్వు మళ్ళీ మా స్కూల్కి ఎందుకు వచ్చావు? నేను మా మేడం గారితో వచ్చాను ఫారం దాఖలు చేయడానికి. ఆ పని అయిపోయింది. అబ్బో, సాగర్, వీళ్ళంతా ఎవరు? సార్ తనేమో గంగా, ఈవిడ గారు గంగా టీచర్. నమస్తే. ఫారం దాఖలు చేయడానికే వచ్చాం మేం. మా స్కూల్ కూడా డాన్స్ పోటీలో పాల్గొనబోతుంది కదా, దానికోసం. అలాగా? అంటే మీ స్కూల్ మా స్కూల్తో పోటీ పడుతుందన్నమాట. ఐ డోంట్ బిలీవ్ దిస్. ఎందుకు పాల్గొనకూడదు? మా స్కూల్ చిన్నదైతే మాత్రమేంటి, చాలా తెలివైన వారు అక్కడ అమ్మాయిలు. అన్ని వచ్చు వాళ్ళకి, చదువుకోవడము అలాగే డాన్స్ కూడా. అవునండి, కాంపిటీషన్ అంటే కేవలం ప్రతిభనే చూస్తారు. స్కూల్ పెద్దదా చిన్నదా అనేది అదేం ఇంపార్టెంట్ కాదు. అయినా నేను మీ స్టూడెంట్స్ రిహార్సల్ చేస్తుండగా చూశాను. ఒకరికొకరికి పొంతన లేదు. ఏదో అందరూ వాళ్ళ ఇష్టానికి డాన్స్ చేస్తున్నట్టుగా ఉంది. ఈ పిల్లలకి శృతి తాళాల జ్ఞానం చాలా తక్కువగా ఉంది. సార్ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. తను మా డ్రైవర్ కూతురు కదా, ఇక్కడేం చేస్తుంది? పదండి వెళ్దాం. పదండి మేడం, ఆలస్యం అయిపోతుంది. అవును, పదండి వెళ్దాం. బెస్ట్ ఆఫ్ లక్ సాగర్. థ్యాంక్ యూ. చెప్పు చందన్. అమ్మాయా? ఎవరా అమ్మాయి? తెలియడం లేదు సార్. అయితే నేను కేశవ్ సోలంకి సమాచారం పోలీసులకు చెబుతుండగా విన్నాను. ఎవరో ఒక చిన్నపిల్లట తెల్ల బట్టలు వేసుకుని ఉందట. బహుశా బజార్ను కనిపించి ఉంటుంది. అతను మాటమాటికి సీడీ అంటున్నాడు, కానీ సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. చాలా బలహీనంగా అయిపోయాడు కదా, అందువల్ల తనేం చెప్తున్నాడో అంతకు అర్థం కావడం లేదు. అది చాలా ఇంపార్టెంట్. అతను పోలీసుల ముందు తన వాంగ్మూలం చూపించాడు. నువ్వు అక్కడే ఉండి అదంతా చూస్తూ ఉండిపోయావు. దీన్ని బట్టి చూస్తే ఆ పిల్లకి ఆ సీడీకి తప్పకుండా ఏదో సంబంధం ఉండే ఉంటుంది. ఒకవేళ ఆ సీడీ ఆ పిల్ల దగ్గరే ఉండి ఉండొచ్చు. ఏ మార్కెట్ దగ్గర ఆ రిపోర్టర్కి ఆ యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్రాంతం మొత్తాన్ని నలుమూలలా గాలించు. ఆ పిల్ల ఇల్లు అక్కడ దగ్గరలోనే ఎక్కడో ఉండి ఉంటుంది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సీడీని చేజిక్కించుకోవటమే చాలా ముఖ్యం. అలాగే సార్. వెళ్ళావు. ఒకవేళ ఆ సీడీలో రికార్డైన సాక్ష్యాలు ఎవరి చెవినైనా పడితే అప్పుడిక నాకు పుట్టగతులుండవు. ఇప్పుడిక నేను తెలుసుకోవలసిందల్లా ఆ పిల్ల ఎవరనేది, ఎక్కడుందనేది, ఆ సీడీ తన దగ్గరే ఉందా లేదా అనేది. ఈ ప్రశ్న మరీ నాకు చిక్కుముడిలాగా అవుతుంది. అది ఎంత ముడిపడినా ఎలాగోలా ఈ చిక్కుముడిని విప్పి తీరాలి. దాన్ని తేల్చేయాలి ఎలాగైనా.